ఇది ఇప్పుడు ఒకనాడు దాదాపు అసలు ఇక్కడ స్ట్రెంత్ లేని సందర్భంలో ఇది ఇంగ్లీష్ మీడియంగా మరి మార్చబడతారు. దాదాపు 60 మంది పిల్లలతోటి స్కూల్ నడుస్తుంది. సాధారణంగా ఎన్నో స్కూల్ మూడబడ్డా కూడా ఇదంతా పేద ప్రాంతం. ఇది ఇంగ్లీష్ మీడియంకి కన్వర్ట్ అయిన తర్వాత బహుశా ఎందుకంటే ఎల్కేజీ వాళ్ళకి 15 మందులకు ఇప్పుడు 40 మంది ఏమో సెకండ్ థర్డ్ ఫోర్త్ అట్లున్నప్పుడు అంటే ఒక రకంగా మంచి స్ట్రెంతే. దీనితో ఏంటంటే ఇంగ్లీష్ మీడియం బయట స్కూల్లో పంపాలంటే మరి డబ్బుతో కూడుకున్న విద్యా విధానం. ఇక్కడ ఎలాంటి డబ్బుతో సంబంధం లేకుండా మంచి టీచర్స్, క్వాలిఫైడ్ టీచర్స్ ఉండి మంచి విద్యా విధానం ఇస్తున్న సందర్భంలో మరి పేదవాళ్ళకి ఎంతో మేలు పెడుతున్న సందర్భంలో ఇందాక మరి టీచర్ గారు ఎన్నో ఇక్కడ ప్రస్తావించడం జరిగింది. కాంపౌండ్ అని, తర్వాత టాయిలెట్స్ అని, అదేవిధంగా కిచెన్స్ ఏంటండి, ఇంకా అదనంగా రూమ్ కావాలని మరి అడిగారు. ఇక్కడ నేను అన్నారు నాకు తెలిసిన గారికి కాంపౌండ్, తర్వాత టాయిలెట్స్ ఇవన్నీ మరి ప్రభుత్వ పరంగా పెద్ద ఆలోచిస్తున్నారు. ఇవన్నీ బహుశా సంబంధిత విద్యాశాఖ మంత్రి కూడా ఎక్కడైనా టాయిలెట్స్ లేకున్నా, ఎక్కడైనా డ్రింకింగ్ వాటర్ లేకున్నా, ఎక్కడైనా కాంపౌండ్ లేకుండా కూడా మరి ఒక రకంగా ప్రభుత్వ పరంగా ఇచ్చే కార్యక్రమానికి మేము కూడా మా ఎంపీ నుంచి కూడా మాకు ఇచ్చేటప్పటి నుంచి 1 కోటి రూపాయలు ఎప్పుడో రాసిచ్చాము. దాదాపు 3-4 కోట్లు ఇస్తున్నట్టు ఇంకేమీ ఎక్కడికి ఇంకా కోరిక రాలేదు. అవి ఇచ్చే సందర్భంలో అదే కాకుండా బెంచెస్ కూడా అందులో మరి ప్రభుత్వం ఆలోచిస్తుంది. మరి మధ్యకాలంలో మంత్రి గారు కూడా ఒక్కొక్క నియోజకవర్గానికి 5 కోట్లు మేము స్కూల్ మీద ఖర్చు పెడతామన్నారు. మరి వారి పేపర్లో చూడడం జరిగింది. అది కూడా త్వరలోనే రూపకల్పన అవుతుంది. మరి ఈ సందర్భంలో ఇంకా ఎందుకంటే ఇది నెక్స్ట్ ఇయర్ కూడా ఇంకా మీరు ప్రత్యేకంగా శ్రద్ధ చూపెట్టి అంత పేదతున్న ప్రాంతం ఇంకా దాదాపు 100 మెంబర్స్ ఇక్కడ పిల్లలు ఉండాలి స్కూల్. అప్పుడైతే ఏమవుతుందంటే ఇలా ఏ ప్రైవేట్ స్కూల్ అయినా దాదాపు నెలకు 6 సంవత్సరం 15,000 ఖర్చు చేస్తున్నారు. ఇక్కడ 10-15,000 కాదు, ఒక 500 ఖర్చు చేసే అవకాశం లేదు. ఇక్కడ పూర్తిగా ప్రభుత్వం బాధ్యత వహిస్తుంది కాబట్టి వీళ్ళ పిల్లలకి మంచి ఎడ్యుకేషన్ ఇచ్చే అవకాశం ఉంటుంది. టీచర్స్ పరంగా ఇబ్బంది ఉంటే ఇక్కడే డిఓ గారు చేస్తారు. దీనికి అన్ని విధాలా నెక్స్ట్ అకాడమీ ఇయర్ వచ్చే వరకు, అకాడమీ ఇయర్ స్టార్ట్ అయ్యే వరకు ఇక్కడ ఇంప్రూవ్మెంట్ అనేది ఖచ్చితంగా మేము ఆలోచిస్తాం, ఖచ్చితంగా చేస్తాం. మరొకసారి రోడ్కి వాళ్ళు పెద్ద పిల్లలకి ఇవన్నీ ఇస్తున్నందుకు